మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. స్టూడెంట్స్కి మరో డౌట్ ఏంటంటే ఇంటర్వ్యూ ఉంటుందా మనకి? సో ఇంటర్వ్యూ అనేది ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్ కావచ్చు, లేకుంటే వేరే ఇంటెలిజెన్స్ బ్యూరో సంబంధించిన నోటిఫికేషన్లు కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు. సో వీళ్ళకి ఏమైనా ఇంటర్వ్యూస్ ఉంటాయో ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఇంటెలిజెన్స్ బ్యూరో అయితే ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఉంటుందండి. వేరేజ్ మనకి ఎస్ఎస్సి సీజీఎల్ విషయానికి వచ్చేసరికి ఇంటర్వ్యూ అన్నది లేదు. జస్ట్ టియర్ 1, టియర్ 2, టియర్ 1 క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. టియర్ 2లో మీకు ఎన్ని మార్క్స్ అయితే మీరు స్కోర్ చేస్తారో ఎక్సెప్ట్ క్వాలిఫైయింగ్ పేపర్స్. క్వాలిఫైయింగ్ పేపర్స్ వచ్చేసి ఇక్కడ మనకి లైక్ కంప్యూటర్ అవేర్నెస్ ఈజ్ అ క్వాలిఫైయింగ్ పేపర్. దానితో పాటు డెస్ట్ టైపింగ్ స్కిల్ దట్ ఈస్ క్వాలిఫైయింగ్. అవి కాకుండా మిగతా స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో క్వాంట్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, దాంట్లో మీరు ఎంత స్కోర్ అయితే చేశారో ఆ స్కోర్ని, ఆ మెరిట్ని బేస్ చేసుకొని మీకు లెవెల్ ఆఫ్ క్యాడర్ని అలాట్ చేస్తూ ఉంటారు. మీరు కోరుకున్న క్యాడర్ ఒకటి, మనకు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని ఇచ్చిన అలాట్ అయినటువంటి క్యాడర్ ఇంకొకటి అనుకోండి. మీరు అప్పుడు కూడా నాకు ఈ క్యాడర్ కావాలి అని చెప్పేసి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చండి. దాన్ని బేస్ చేసుకొని వేరే వాళ్ళు ఆ క్యాడర్ కనుక సెలెక్ట్ చేసుకోకపోతే మీకు ఆ క్యాడర్ని అలాట్ చేస్తారు, ఆ పోస్ట్ని అలాట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఇంటర్వ్యూ అన్నది ఏమీ లేదండి. టియర్ 1, టియర్ 2 ఈ రెండు అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వన్స్ ఫైనల్ అయిపోయింది అని అంటే యువర్ సీట్ ఈస్ కన్ఫర్మ్డ్ అనమాట. అంతే, మీ జాబ్ కన్ఫర్మ్.